భానుదాసు అనే చందమామ కథ చెప్పుకుందాం. గోదావరి తీరాన పైటనం అనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరకు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాస్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకు 5 ఏళ్లు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనస్సు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు. మీ అబ్బాయికి చదువు అబ్బేట్టు లేదని. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టివేసి వీపు చిట్లెట్టు కొట్టాడు. సున్నితమైన మనస్సు కావడం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనను మళ్ళా కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లోంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉన్నది. భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది. అది ఎప్పటిదో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చుని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్ళపుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఒక పాండురంగను విగ్రహం భానుదాసు కంటపడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్టయింది. పూర్వజన్మ సంస్కారం వెల్లువలా పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నమయ్యేటప్పటికీ భానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు. అయినా అతడు తన దీక్ష విడవలేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్టు వినిపించింది. బయటికి వచ్చి చూసేటప్పటికీ ఒక గొల్లవాడు పాల చెంబు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోష వచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలు ఉన్నవి, కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయంగా భానుదాసుని అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గటగటా తాగివేశాడు. గొల్లవాడు తన త్రోవన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చి పోతుండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరిచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవడో ఈ విధంగా రోజు పాలు తీసుకొచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు. భగవదుపాసనలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేదు. ఆ గొల్లవాడు సాక్షాత్ పాండురంగడేనన్న సంగతి అతనికి తెలియదు. ఈ విధంగా సంవత్సరాలు దొరలిపోయాయి. భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాని రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైటన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకే వచ్చాడు. ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతుండగా అతనికి అమృత తుల్యమైన కంఠంతో భక్తి పరవశమైన మధుర గానం వినిపించింది. ఆ పాడుతున్నదెవరా అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానమగ్నుడుగా కనిపించాడు. ఆ కట్టెలవానికి తన గ్రామంలోని వాడే బ్రాహ్మణ పుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్టుగా అక్కడ వాలారు. భానుదాసును చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అని కౌగలించుకున్నారు. తరువాత ఇంటికి రమ్మని బలవంతం చేయసాగారు. కానీ భానుదాసు, తండ్రి, నేనీ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం, నిన్ను వదిలి బ్రతకలేము అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యానమగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు. దేవుడు అతడికి ధ్యానంలో సాక్షాత్కరించి, భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు.
ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది. ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చెయ్యసాగాడు. యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవ చింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనకపోవడం వల్ల భానుదాసుకు దారిద్ర్యం తప్పలేదు. పొట్ట గడవడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా, భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకోవలసి ఉంటుంది. అందువల్ల నీవేదైనా వ్యాపారం చెయ్యరాదా అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయడానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమై నీవు సంశయించనక్కరలేదు. మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతడు సంశయించడానికి కారణం అసలు వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యమాడడం, వంచన చేయడం తప్పదు కదా అనేది అతనికి పట్టిన సందేహం. ఏమైనా సరే నేను మాత్రం అసత్యమాడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టల కొట్టు పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యమాడలేదు. కొనడానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభమెంతో నిక్కచ్చిగా చెప్పివేస్తున్నాడు. దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికి ఇవ్వవలసిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసిన వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది. వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడవలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలియదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసును తమ వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలకి వెళ్తున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం వేశారు. భోజనాలయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారు రామనేటప్పటికీ అతడు ఒక్కడే వెళ్ళాడు. అతను చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే త్రోవలో గుర్రపు కళ్ళెం పట్టుకొని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకెలా చిక్కింది? నీవెవరు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమయ్యాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రమెక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు. వాళ్ళ కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశామన్నారు. అసలు జరిగిన విషయమేమిటి అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము. కానీ దోవలో దొంగలు పైనబడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇది అంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు. నాయన్లారా, నాదేమున్నది, ఆ పాండురంగుని వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. కథ సమాప్తం. శుభం.